రేషియో ఒక గ్లాసు రైస్ తీసుకుంటే 2 గ్లాసులు పాలు తీసుకోవాలి. పాలు పోసాక ఒకసారి తిప్పేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా! ఉప్పు మనం తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడే మనం రైస్ వేసినప్పుడు బిర్యానీకి సరిపోతుంది. కొబ్బరి పాలు బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా! ఆ రైస్‌ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైస్‌ని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. అది వాటర్ ఎక్కువుంది అనుకుంటే హై ఫ్లేమ్‌లోనే ఉంచండి. లేదు అంటే మీడియం ఫ్లేమ్‌కి టర్న్ చేయండి. మీడియం ఫ్లేమ్‌కి టర్న్ చేస్తే రైస్ అంతా ఈవెన్‌గా కుక్ అవుతుంది. కింద మాడిపోవడం అటువంటిది కూడా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. నేనైతే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లోను, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోను కుక్ చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. దీనికి కాంబినేషన్‌గా నేను మటన్ కర్రీ, ప్రాన్ రోస్ట్ కర్రీ చేశాను. చాలా బావున్నాయి. అండ్ ఏదైనా ఒక స్వీట్ ఉంటే బావుంటుందని దానికి కాంబినేషన్‌గా సేమియా చేశాను.